ఈ తెలంగాణ ఉద్యమాలు పోరాటాలు చేసి అలసిపోయాను. అన్నీ పోగొట్టుకున్నాను. నా చదువు పోయింది. నా భవిష్యత్ ఏంది? ఈ ఉద్యమాలు ఎక్కడికి పోతున్నాయి? ఈ దగాకోరు రాజకీయ నాయకులు తెలంగాణకు ఏర్పాటు కాకుండా మోసం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు దాకా? ఇంకెప్పుడు దాకా? ఇక చాలు. ఇక ఈ జీవితం చాలు. ఈ జీవితాన్ని తెలంగాణకు అర్పిస్తూ చనిపోతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆగు తెలంగాణ మిత్రమా, నా తోటి తెలంగాణ మిత్రమా, ఆగు, ఒక్క నిమిషం ఆలోచించు. నేను నీ పనికి ఎట్టి పరిస్థితులను అడ్డు చెప్పను. కాకపోతే మరి క్షణమే నువ్వు ఉండవు కాబట్టి ఈ క్షణం నా మాట విను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్లని భక్తి అభిమానాన్ని, తెలంగాణ తల్లి పట్లని అపారమైన ప్రేమని చూసి నేను నీకు వందనాలు తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఆలోచించు, నీ చావుతోనైనా తెలంగాణ వస్తుందని చిగురాశతో నిన్ను చనిపోతున్నావే, అది నిజంగా వాస్తవ రూపం దాల్స్తుందా? దాల్చనే దాల్చదు. ఎందుకంటే నీలాంటి యువత తెలంగాణ తల్లి అమ్మల పొదిలో నుండి ఆయుధాలు రాలిపోతుంటే నీలాంటి యువకులు ఉద్యమం తప్పకుండా చవకబారు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ స్వార్థానికి ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితులను పడదు అని నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఈ ఇంతటి ఘోరమైన కార్యక్రమానికి పూనుకున్నావంటే తెలంగాణ పట్ల నీకు అపారమైన ప్రేమ ఉందా లేదా అనే సంకోచం కాకుండా తప్పదు. కాబట్టి ఆలోచించు. నీ కుటుంబానికి, నీ బంధుమిత్రులకు, నీ సాటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి వెళ్ళకు. బ్రతికుండి సాధిద్దాం తెలంగాణని, మన కల్లారా చూద్దాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని. జై తెలంగాణ, జై జై తెలంగాణ.